మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. కొన్ని స్టాక్స్ బ్రేక్అవుట్ చేయడానికి రెడీగా ఉన్నాయి, కొన్ని స్టాక్స్ బ్రేక్అవుట్ కూడా చేసినట్టు కనిపిస్తున్నాయి. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే నేను అనాలిసిస్ షేర్ చేస్తున్నా కానీ స్టాక్ నేమ్ అనేది మర్చిపోతున్నాను. అందుకని ముందుగా స్టాక్ నేమ్ అనేది ఇక్కడ పేస్ట్ చేశాను, చూడండి. ఈ యొక్క పర్టికులర్ స్టాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రీజన్ చూస్తే మనకి హై వచ్చేసరికి దగ్గర దగ్గర 386 రూపాయల దాకా ఉంది. అక్కడ నుంచి ఏంటంటే ఈ యొక్క స్టాక్ అండర్ పర్ఫామ్ చేసింది, స్ట్రెస్లోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత దగ్గర దగ్గర ఒకనొక టైంలో 1 రూపీ అయింది, 1 రూపీకి కూడా వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అనేది స్టార్ట్ అయింది. అయితే డౌన్ ట్రెండ్ తర్వాత స్టీప్గా వెళ్ళింది అనమాట, వెరీ అగ్రెసివ్గా సెల్ ఆఫ్ జరిగింది. దాని తర్వాత కొంత బాటమ్ అనేది క్రియేట్ అయింది అని చెప్పేసి అనిపిస్తుంది. చూడండి, బాటమ్ దగ్గర మనకి వాల్యూమ్స్ అనేది చాలా స్ట్రాంగ్గా పికప్ అయినాయి అండ్ ప్రైస్ కూడా స్టేబుల్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ టెక్నికల్ బ్రేక్అవుట్ లెవెల్ వచ్చేసరికి 44 అని చెప్పేసి చెప్పుకోవచ్చు, రౌండ్ నంబర్. సో ఇన్ బిట్వీన్ మనకు కొంత అక్యుములేషన్ జరిగే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ కూడా ఫార్మేషన్ జరిగింది. ఈ యొక్క లెవెల్ ఏది 16 దగ్గర మనకి 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది స్టాక్ అనేది. అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ జరిగింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, స్లోగా పైకి వెళుతుంది. సో ఫ్రెండ్స్, ఇనీషియల్గా మనకి అట్లీస్ట్ 44 లెవెల్ అనేది టచ్ చేయొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఒకవేళ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది మనకన్నా బ్రేక్అవుట్ జరిగి వెళ్ళిందంటే మనం ఇమీడియట్గా ఒక మంచి టార్గెట్ అయితే తీసుకోవచ్చు. ఏది 44 లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగితే కూడా మనకు అక్కడ నుంచి కూడా ఒక 70 ఆ రేంజ్ దాకా టార్గెట్ అనేది మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అప్ సైడ్. సో ఈ యొక్క స్టాక్ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది, అందుకని మీతో షేర్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత సెకండ్ స్టాక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. గ్యాంగెస్ సెక్యూరిటీస్. దీంట్లో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మనకి మార్కెట్ ఎప్పుడైతే కరెక్షన్ తీసుకుందో ఇక్కడ వాల్యూమ్స్ అనేది చాలా తక్కువ పార్టిసిపేట్ చేసినాయి. అండ్ స్టాక్ ఎప్పుడైతే రైజ్ అవుతూ ఉందో మనకేంటంటే మంచి వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేసినట్టు క్లియర్గా ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 129 లెవెల్ అనేది, ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగింది. ఓకే, ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ నేమో ఇది గుర్తుపెట్టుకోండి, గ్యాంగెస్ సెక్యూరిటీస్ అని ఉంటుంది. దీన్ని మీరు టైప్ చేశారంటే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి స్ట్రాంగ్గా పైకి వెళ్ళిన తర్వాత ఫిబొనాకీ లెవెల్ అనేది మనం డ్రా చేసుకున్నట్టే కరెక్ట్గా 50% ఏదైతే లెవెల్ ఉందో ఆ 50% లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుందనమాట స్టాకు. అండ్ ఆల్ టైమ్ హై కూడా బ్రేక్అవుట్ అయింది. కాబట్టి రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే మంచి వాల్యూమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. అండ్ ప్రాబబుల్ ఏంటంటే మనకి 153 లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసి ఇంకా ఫర్దర్గా కూడా అప్ సైడ్ అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఈ యొక్క పర్టికులర్ స్టాక్లో మనం మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఫిబొనాకీ డిలీట్ చేద్దాం. చూడండి, లాంగ్ కన్సోలిడేషన్ అయితే తీసుకుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 153 దగ్గర. ఒకసారి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అనేది కిందకి రావడం, లాంగ్ కన్సోలిడేషను, ఒక రకంగా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ లాగా కూడా కనిపిస్తూ ఉంది. ఇది మనకి హెడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, లెఫ్ట్ షోల్డరు అండ్ రైట్ షోల్డర్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ ఎనీహౌ గుడ్ వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి అప్ సైడ్ పాసిబిలిటీ ఉందని చెప్పేసి అనిపిస్తుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినా మనం, మంత్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా సరే చక్కగా కనిపిస్తుంది. సో ఇది సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అండ్ థర్డ్ స్టాక్ దీనికి కూడా గల్ఫ్ పెట్రోలియమ్స్, జీపీ పెట్రోలియమ్స్. ఓకే, దీని యొక్క నేమ్ ఇది. అండ్ అండ్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎనర్జీ సెక్టర్, ఎస్పెషల్ ఆయిల్ ఎనర్జీ సెక్టర్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. యాక్చువల్ కొద్దిగా లేట్ ఎంట్రీ ఇది, మనకి ట్రెండ్ రివర్సల్ ప్యాటర్ను. అండ్ ఇక్కడ మనకి చక్కని బోటమ్ అనేది క్రియేట్ అయింది 30 లెవెల్స్ దగ్గర. మల్టిపుల్ టైమ్స్ అనేది సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది, 1 2 3 3 టైమ్స్. అండ్ మంచి సింక్ అయిన ఒక ట్రెండ్ లైన్ని ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, ఇది జనవరి మండే. సో ప్రాబ్లం ఏంటంటే 73 దగ్గర మనం ఎంట్రీ తీసుకొని ఉంటే బాగుంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రైస్, స్టిల్ ఏంటంటే దీంట్లో మొమెంటం ఉంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో యాజ్ పర్ ద ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క స్ట్రెచ్ని మనం బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు, బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర నుంచి. సో ప్రాబ్లం ఏంటంటే మనకి 117 అనేది ఇమీడియట్గా అప్ సైడ్ ఉన్న టార్గెట్. ఈ స్టాక్ కూడా ఏంటంటే మనం రాడార్లో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఎనర్జీ ఆయిల్ సెక్టర్ పాజిటివ్గా ఉంది కాబట్టి గల్ఫ్ పెట్రోలియమ్స్ ప్రాబ్లీ ఇది రన్ అవ్వచ్చు అనమాట ఫర్దర్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ త్రివేణి, ఇది డైలీ టైం ఫ్రేమ్లో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. మంత్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే
చాలా చక్కగా ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది 110 దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది చక్కగా. బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి కూడా అప్ సైడ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. అయితే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఇది ఒక ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది. స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, లాంగ్ ఫ్లాగ్ కన్సోలిడేషన్ తీసుకొని అక్కడ నుంచి చక్కగా బ్రేక్అవుట్ అయితే అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ ఒక అలైన్మెంట్ కనిపిస్తుంది ట్రెండ్ లైన్లో పర్ఫెక్ట్గా. అయితే ప్రస్తుతానికి ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. సో ప్రాబబ్లీ టెస్ట్ సైజ్ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కన్విక్షన్ ఉంటే ఫుల్ సైజ్ యాడ్ చేసుకొని స్వింగ్లో అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు మంచి వాల్యూమ్స్ పార్టిసిపేట్ జరుగుతున్నాయి కాబట్టి ప్రాబబిలిటీ అనేది ఉందన్నమాట. సో ఒకవేళ ఈ యొక్క లెవెల్ కన్నా క్లియర్ చేసిందంటే ఫర్దర్గా మనకి అప్ సైడ్ టార్గెట్ అనేది తీసుకోవచ్చు. మంచి టార్గెట్ అనేది మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ యొక్క స్టాక్ కూడా మంచి బుల్లిష్గా అనిపిస్తుంది. ఇది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది చూడండి, ఒకసారి మంచి డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అయింది. ఈ యొక్క స్టాకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిరమాల్ ఎంటర్ప్రైజెస్ డౌన్ ట్రెండ్ స్ట్రాంగ్గా కంటిన్యూ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ బౌన్స్ అనేది జరిగింది. చూడండి, స్ట్రాంగ్ బౌన్స్ అనేది జరిగింది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, స్ట్రాంగ్ బౌన్స్ అయింది. ఒకసారి నేను చూడండి ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నాను. ఈ ఫిబొనాకీ అనేది డ్రా చేస్తే ఇది 50% దగ్గర నియర్లీ 60% ఈ రెండింటికి మధ్యలో మంచి సపోర్ట్ తీసుకుందనమాట. సో ఇది పిఈఎల్ ఫ్రెండ్స్, దీని యొక్క స్టాక్ నేమ్ ఇది, ఒకసారి మర్చిపోతాను. రైట్. సో ప్రాబబ్లీ మనకి ఒక అప్ సైడ్ ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే కూడా మల్టిపుల్ టైమ్స్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది అనమాట. సో ప్రాబబ్లీ ఈ యొక్క లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే ఆ లెవెల్ అనేది నేను డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇనీషియల్గా అయితే బ్రేక్అవుట్గా ప్రయత్నిస్తుంది. అట్లీస్ట్ ప్రస్తుతం 967 దగ్గర ఉన్న 982 ఈ లెవెల్ అనేది అట్లీస్ట్ బ్రేక్అవుట్గా ప్రయత్నిస్తుంది. అండ్ లాంగ్ కన్సోలిడేషన్ అయితే ఇక్కడ తీసుకుంది కాబట్టి ఒకవేళ బ్రేక్అవుట్ జరిగితే కూడా ఫర్దర్గా ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది అప్ సైడ్కి. సో ప్రస్తుతం ఏంటంటే ఒక స్ట్రాంగ్ లెగ్ అప్ సైడ్ వచ్చింది, రిట్రైజ్ తీసుకుంది, మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంది. సో ప్రాబబిలిటీ ఉందన్నమాట అప్ సైడ్ వెళ్ళడానికి. సో ఇవి ప్రస్తుతం మనం రెడార్లో పెట్టుకున్న స్టాక్స్ ఫ్రెండ్స్. అండ్ మీరు ఏ స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకున్నారు అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.